అయాష్ మనం ఎక్కడికి వెళ్తున్నామన్నా? వికారాబాద్ అనంతగిరి హిల్స్. హలో అండి, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, మేము రీసెంట్గా వికారాబాద్ వెళ్ళాం అనంతగిరి హిల్స్కి. ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నా. వీడియో కొంచెం పెద్దదండి. వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కడ మిస్ చేయొద్దండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చాలా అడ్వెంచరస్గా కూడా జరిగింది మా జర్నీ. హైదరాబాద్ దాటగానే అవుట్స్కట్స్లో మంచి హోటల్ ఒకటి చూసుకొని ముందు మేము టిఫిన్ చేసాం. టిఫిన్ తినగానే మళ్ళీ బ్యాక్ టు వికారాబాద్ స్టార్ట్ అయ్యాం. వికారాబాద్ దగ్గరికి వచ్చే కొద్దీ మనకి ఎటు చూసినా సరే చామంతి పూల తోటలు ఒకటి కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ పత్తి తోటలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ పత్తి ఎక్కువగా పండిస్తారు అనుకుంటా. మనం రోడ్డు పైన వెళ్తుంటే రోడ్ కి సైడ్స్ అటు ఇటు కూడా కొంచెం దూది కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియో తీసాం కానీ ఆ వీడియో ఎందుకో మిస్ అయిందండి. మాకు మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ పడింది. మేము అక్కడక్కడ ఆగుతూ ఇంకా టిఫిన్ చేసి ఫొటోస్ కూడా తీసుకొని స్లోగా వెళ్ళామండి. ఎందుకంటే ఇద్దరం బైక్స్ మీద వెళ్ళాం, ఇంకా పిల్లలతో కూడా వెళ్ళామని స్లోగా వెళ్ళాం. మేము 9:30కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 1 o'clockకి రిసార్ట్ దగ్గరికి రీచ్ అయ్యాం. రిసార్ట్కి అయితే వచ్చేసామండి. ఇదే హరిత రిసార్ట్స్. మేమైతే December 23rd ఇక్కడికి విజిట్ చేసాం. ఈ రిసార్ట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తున్న రిసార్ట్ అండి. మేమైతే ఇక్కడికి రావడానికి ముందు 1 month బిఫోరే ఈ రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నాం. ఈ రూమ్ డీటెయిల్స్ అని నేను సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టాను. ఒకసారి అది కూడా చూడండి. దాంట్లో అంత క్లియర్గా నేను చెప్పాను. రూమ్ ప్రైసెస్ ఎంత పడ్డాయో, ఇంకా ఎంతమంది ఆ రూమ్లో ఉండొచ్చో, ఆ రూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పెట్టాను. ఆ వీడియో కూడా అసలు మిస్ అవ్వద్దు. నేను ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే రిసార్ట్కి రాగానే చెక్ ఇన్ చేసి మా రూమ్కి మేము వెళ్ళిపోయాం. ఇది మాకు ఇచ్చిన రూమ్ అండి. రూమ్ అయితే చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది, నీట్గా కూడా ఉంది. ఇదైతే మాకు ఇచ్చిన రూమ్ బాల్కనీ నుండి వ్యూ అండి. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే అసలు ఎక్సలెంట్ ఉన్నాయి. మేమైతే వాళ్ళని ఏమీ అడగలేదు ఇలాంటి బాల్కనీ ఉండాలి, ఇలా వ్యూస్ ఉండాలి అలా ఏమీ. కానీ వాళ్ళైతే మాకైతే మంచి రూమే ఇచ్చారు. ఇంకా రిసార్ట్లో చెక్ ఇన్ చేసి రూమ్కి వెళ్ళి అంతా సెట్ అయ్యేసరికి లంచ్ టైం ఎలాగో అయిపోయింది. మాకు రూమ్ కీస్ ఇచ్చిన బాయ్ చెప్పాడు, కింద రెస్టారెంట్ ఉంది, మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మేము ఇక్కడికి వచ్చి సర్వ్ చేస్తాం అలా చెప్పాడు. కానీ మాకెందుకో కిందకి వెళ్ళి ఒకసారి ఫుడ్ ట్రై చేస్తే నైట్ డిన్నర్ కూడా ఆలోచించవచ్చు కదా అనిపించింది. ప్రైసెస్ అయితే ఓకే, కానీ ఫుడ్ అయితే ఓకేగా అనిపించింది. అంతేమీ నచ్చలేదు నాకైతే. మెయిన్గా చెప్పాలంటే సర్వీస్ అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉందండి. మనం వెళ్ళినా సరే ఎవరు పట్టించుకోరు. ఆర్డర్ ఇవ్వడానికి చాలాసేపు వెయిట్ చేయాలి. ఇంకా 2:30-3 o'clock కల్లా ఫుడ్ కంప్లీట్ చేసి రిసార్ట్ నుంచి కోటేపల్లి రిజర్వాయర్కి స్టార్ట్ అయ్యామండి. కోటేపల్లి రిజర్వాయర్ దగ్గర కయాకింగ్ చాలా బాగుంటుందండి. అక్కడ స్టార్ట్ అయ్యామండి. దారి మధ్యలో వ్యూస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి, ఇంకా రీల్స్ తీసుకునే వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే షార్ట్ ఫిలిం తీసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. వ్యూస్ అంటే చాలా బాగుంటాయండి. ఇది ఒక ఎడారిలా కనిపిస్తుంది. పైన స్కై చూడండి అసలు ఎంత బాగుందో. హరిత రిసార్ట్స్కి కోటేపల్లి రిజర్వాయర్ 20 kilometers డిస్టెన్స్లో ఉందండి. కానీ ఈ మధ్య కొంతకాలం క్రితం 4 పిల్లలు స్నానానికని వాటర్లోకి దిగి చనిపోయారంట. సో వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక 15 to 20 kilometers అవతల కయాకింగ్ అనేది పెట్టారు. సో దీని అంతటి వల్ల మాకు ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయ్యింది. మేము వెళ్తున్నప్పుడు చాలానే ఫోటోషూట్స్ అవి జరుగుతున్నాయి. మేము ఒక్క ఫోటో కూడా ఇక్కడ తీసుకోలేదు. పిల్లలతో ఉన్నాం, లేట్ అయిపోతుంది అని చెప్పి కంగారుగా వెళ్ళిపోయాం. మేము ఆన్ ది వేలో ఉన్నప్పుడు మాకు ఒక షాప్ కానీ అలాంటివి ఏమీ కనిపించలేదు. ఈవెన్ ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపించలేదు. వెళ్ళాలనుకున్న వాళ్ళు అంతా ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మేము అరౌండ్ 4:30 ఆ టైంకి కయాకింగ్ చేసే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఇక్కడ ఫుల్ క్రౌడ్ అనేది ఉందండి. స్కూల్ పిల్లలు ఇంకా కాలేజ్ పిల్లలు పిక్నిక్కి అని చెప్పి బస్సుల మీద వచ్చారు. చాలామంది ఉన్నారు. ఇక్కడ కయాకింగ్కి 300 అండి. ఒకళ్ళన్నా సరే వెళ్ళొచ్చు, లేదా ఇద్దరన్నా సరే వెళ్ళొచ్చు. ఈ 300కి మనం 30 minutes కయాకింగ్ చేయొచ్చు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. వెళ్తే కనుక కంపల్సరీ ఇదైతే మిస్ అవ్వద్దు. టికెట్ అయితే తీసుకున్నాం కానీ మా టర్న్ రావడానికి చాలా టైం పట్టింది. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అనుకుంటా.
యాక్చువల్గా ఇక్కడ వింటర్లో అయితే కొంచెం క్రౌడ్ ఉంటుందంట, అలాగే వీకెండ్ సాటర్డే సండే అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుందంట. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ టైం అయితే వచ్చిందండి వెళ్ళడానికి. ఇంకా అది చూసి మా అబ్బాయి ఇంకా మా చెల్లెలమ్మాయి ఇంకా స్టార్ట్ చేశారు ఆడవడం. ఎందుకు ఏడుస్తున్నావు? ప్రశంస డాడీలు ఎంజాయ్ చేస్తున్నారు, మదర్స్ సఫర్ అవుతున్నారు. కొంచెం అడ్వెంచరస్ అయినా మనం ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ గైడ్ చేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, అన్నీ మనకు క్లియర్గా చెప్తున్నారు ఎలా చేయాలో ఏం చేయాలో అంతా. కొట్టకండి, మెల్లగా స్లో కొట్టండి, ఎందుకంటే స్పీడ్ వస్తే వెళ్ళి వస్తారు. డన్నా డన్ సూపర్ నచ్చి సూపర్. ఇక్కడ ఇంకా చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకైతే ఇలా పెట్టారండి, ఇలా కూర్చోవడానికి అంతా ఇలా సెట్ చేశారు. ఇదైతే ఇంక అసలు మనకు భయం ఉండదండి, ఎందుకంటే గార్డ్ మనతోనే ఉంటాడు కాబట్టి. నేను మా యాన్స్ వెళ్ళిన దానికైతే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడండి. 15 మినిట్స్ తిప్పాడు. ఇంకొంచెం మనీ మనం ఎక్స్ట్రా ఇస్తే కనుక వాళ్ళు ఇంకొంచెం సేపు ఎక్స్ట్రా తిప్పుతారు. ఇదైతే చాలా వర్త్ అనిపించిందండి. 150 రూపీస్ ఇంకా 300 రూపీస్కి ఇంతసేపు ఇలా వాటర్లో లైఫ్ జాకెట్ ఇచ్చి ఇలా గైడ్ చేయడం అంటే చాలా ఎక్కువే అనిపించింది నాకు. Hi Ansh, how is it? మా కయాకింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయిందండి. అందరూ వెళ్ళిపోయారు, మేము ఒక్కరిమే లాస్ట్ వరకు ఉన్నాం. ఎక్కడికి వచ్చాం మనం? బోటింగ్ వచ్చాము. ఎంజాయ్. అయాన్స్, రే బోటింగ్కి వెళ్ళావు కదా, నీకేమైనా భయం వేసిందా ఏంటి? భయం వేసి, అరే భయపడ్డావు కదా, చాలా భయపడ్డావు కదా. ఏ సోచ్ చెప్పుకో. హలో, చాలా భయపడ్డావు. మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిందండి. ఏజెన్సీ ఏరియా కావడం వల్ల త్వరగా చీకటి పడిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా బైక్ లైట్ పనిచేయట్లేదు. ఇక్కడ నుంచి ఇంకా మా తిప్పలు స్టార్ట్ అయ్యాయి. చాలా డేంజరస్. మనిషి లేడు, ఒక్క స్ట్రీట్ లైట్ లేదు. 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. మా మాటలు విన్నారు కదా, ఇదైతే చాలా అడ్వెంచరస్గానే అనిపించిందండి. ఎందుకంటే ఏజెన్సీ ఏరియా కావడం వల్ల ఒక్క స్ట్రీట్ లైట్ అంటే ఒక్కటి కూడా కనిపించలేదు మాకు. అలాగే దారి మధ్యలో మనుషులు కూడా అసలు ఒక్కరు కూడా కనిపించలేదు. ఈవెన్ చిన్న చిన్న షాప్స్ కూడా ఒక్కటి కూడా లేవు, ఇల్లులు కానీ ఏమీ లేవు. ఒక ఎడారిలా అయితే కనిపించింది. రోడ్లు అయితే అస్సలు బాగాలేదండి. బైక్ ఏమన్నా పంచర్ అయితే ఎట్లనా అనిపించింది. చాలా భయపడ్డాము మేమైతే. కార్లో అయితే రావచ్చు కానీ ఇలా మాల బైక్స్ మీద అయితే అస్సలు రావద్దండి, అది కూడా పిల్లలతో అయితే ఇంకా అస్సలు రావద్దు. ఎలాగోలాగా సేఫ్గా 8:30 ఆ టైంకి అయితే మేము వికారాబాద్ రీచ్ అయ్యాం. వికారాబాద్లో బెస్ట్ రెస్టారెంట్ ఏంటి అంటే వావ్ బిర్యానీ అని చెప్పారు. ఇంకా సో లేట్ చేయకుండా పిల్లలే ఆకలి అంటుంటే ఇంకా వావ్ బిర్యానీకి వచ్చేసాం. అంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఫుడ్కి అయితే ఇంకా పేరు పెట్టక్కర్లేదు. మన హైదరాబాద్ మ్యాఫిల్ బిర్యానీ తిన్నట్టే సేమ్ ఇంకా డిటో దిగిపోయింది బిర్యానీ అయితే. How is the trip, bro? Super mind blowing. చాలా బాగుంది సూపర్. ఏంటి సీరియల్ యాక్టర్? జీ తెలుగు సీరియల్ ట్రిప్ ఎలా ఉంది సరే? చాలా బాగుంది. ఇంకా ఫుడ్ అంతా మంచిగా కంప్లీట్ చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి రిసార్ట్కి. రిసార్ట్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయిందండి. మేము రిసార్ట్కి వచ్చేసరికి రిసార్ట్ డోర్స్ అయితే క్లోజ్ చేశారు. మేము తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేశారు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కాసేపు కిందకు వచ్చాము. కింద కాసేపు ఒక ½ అన్ అవర్ అలా వాక్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము.
ఇది ఎర్లీ మార్నింగ్ 5:30కి మాకు ఇచ్చిన రూమ్ బాల్కనీ నుండి వ్యూ అండి. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. బాల్కనీ నుండి సన్ రైజ్ అయితే చాలా బాగా కనిపించింది. ఇక్కడ అంటే చాలా దారుణంగా ఉందండి. ఈ ఫారెస్ట్ అంతా, ఈ చెట్లు ఇవేమి కనిపించట్లేదు. ఈ ఫాగ్తో మొత్తం కవర్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ఐకార్డ్లో ఈ రిసార్ట్ వీడియో అంతా క్లియర్గా తీసి పెట్టాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇది లోన బెడ్రూమ్ నుండి వ్యూ అండి. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఈ రిసార్ట్ బుక్ చేస్తున్నప్పుడు చాలాసేపు ఆలోచించామండి. కానీ ఇక్కడికి వచ్చి చాలా మంచి పని అయింది అనిపించింది. ఇక్కడికి రాకుండా ఉంటే ఈ వ్యూస్ అన్నీ మేము మిస్ అయ్యే వాళ్ళం అనిపించింది. ఇంకా మార్నింగ్ 9కి రిసార్ట్ నుండి మళ్ళీ బయటికి స్టార్ట్ అయ్యామండి. ఇంకో వ్యూ పాయింట్ అంటే చూడడానికి వచ్చాము. ఇక్కడేం పెద్ద లేదా అనిపించింది, కానీ కొన్ని ఫొటోస్ అయితే దిగచ్చు. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ నంది వ్యూ పాయింట్కి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉందంట. వీకెండ్ కావడం వల్ల, అందులో లాంగ్ వీకెండ్ వల్ల చాలామంది జనం వచ్చారు. ఇంకా టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది. ఇంక అందుకే ఆ టెంపుల్ని అయితే మేము విజిట్ చేయలేదు. ఇంకా వికారాబాద్కి మెయిన్ అట్రాక్షన్ ఇదేనండి. అసలైన వ్యూ పాయింట్ అయితే ఇది. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుందంట అండి. ఇక్కడ ప్రతిదానికి ఒక టికెట్ ఉంటుందంట. ఇక్కడ మనం ట్రెక్కింగ్ చేయడానికి ఒక టికెట్ ఉంటుంది, అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా ఒక టికెట్ ఉంటుంది. ఇదంతా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద నంది అయితే ఉంది. దానికి ఎదురుగా ఒక శివలింగం కూడా ఉంది. ఇలా దేవుడి దగ్గర ఒక రాయి మీద ఒకటి, రాయి మీద ఒకటి అలా పెడితే కనుక మనం త్వరలో ఇల్లు కట్టుకుంటామని ఒక నమ్మకం. చిన్నప్పుడు ఇదైతే బాగా వినిపించేది గుళ్ళకు వెళ్ళినప్పుడు. సేమ్ అలాగే ఇక్కడ కూడా చాలా మంది పెట్టారు. ఇక్కడైతే చాలా పాత ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. ఆ లోపల ఎవరున్నారో కూడా మనకు తెలియదు, కానీ మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక్కడ నంది కనిపించగానే మా అబ్బాయి అయితే ఒక పెద్ద కోరికల లిస్టే చెప్పాడు. ఏం చెప్పావరా అంటే, దేవుడికి చెప్పింది మళ్ళీ ఎవరికి చెప్పకూడదు అని నాకు చెప్పాడు. నాకైతే ఒకటి అర్థమైందండి, ఈ యూట్యూబ్ వచ్చాక మనమేమి పిల్లలకి నేర్పించక్కర్లేదు, పిల్లలే అన్ని తెలుసుకుంటారు అని అయితే అనిపించింది. ఇంకొంచెం ట్రెక్ చేసిన తర్వాత వ్యూ అండి. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, కానీ వెళ్ళే ఓపిక ఉండాలి. పిల్లలతో వెళ్ళిన వాళ్ళకైతే కొంచెం కష్టమే, కానీ పిల్లలు లేకుండా బ్యాచిలర్స్గా వెళ్ళిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడైతే పిల్లలతో ఇలా ఫ్యామిలీస్ కాకుండా బ్యాచిలర్స్గా వచ్చిన వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇవి ఏంటనుకుంటున్నారు? ఇవి వైట్ చామంతి ఇంకా ఎల్లో కలర్ చామంతి ఫ్లవర్స్. ఇక్కడ దగ్గరలో చామంతి పూల తోటలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకొంచెం ఓపిక ట్రక్ చేసుకుంటూ ఎదరికి వెళ్తే కనిపిస్తుంది కదా వీడియోలో చిన్నగా, దానిపైనుంచి చూస్తే కనుక వ్యూ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుందంట. కానీ మాకు పిల్లలతో వెళ్ళడం అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది రీల్స్ చేసుకున్నారు. అది కూడా చిన్న చిన్న స్పీకర్స్ని తెచ్చుకొని మరీ రీల్స్ చేశారు. మీరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే కింద వికారాబాద్లో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో ట్రై చేయండి. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. వీడియోలో నేను జూమ్ చేసి చూపించాను కదా చామంతి పూల తోటలు ఉన్నాయని, అవి ఇవేనండి.
ఇక్కడ చాలా వరకు చామంతి పూల తోటలు కనిపిస్తాయి. మీకు వీలైతే కనుక అక్కడ కూడా ఒకసారి వెళ్ళి ఈ ఎక్స్పీరియన్స్ చేయండి. మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో ఈ చామంతి పూల తోటల కోసం నేను ఒక వీడియో చేశాను, అది పెడతాను. అది కూడా కంపల్సరీ చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల ఏదైనా వీడియో నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.